ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకొని ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం. నీ బిడ్డలంగా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించటకు, ఆరాధించటకు ప్రభా మేము చేరి ఉండగా మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. చేరి వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. ఇక రావాల్సిన వారిని కూడా సకాలంలో మీరు తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాను. పాటల ద్వారా ప్రభా నిన్ను మహింపొచ్చినట్లును మరి గిడియన్ రిపోర్ట్ని ప్రభా మేము వింటున్నప్పుడు ప్రభా మా ఆలోచనలు కూడా మీరు స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. అదే రీతిగా ప్రభా మా నాయన నీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని బలపరిచి సరిచేసి ప్రభా మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని మీ నమ్మకమైన హస్తాలకు అప్పగిస్తున్నాను. ప్రతి విధమైన ఆటంకము, అంధకార దురాత్మ శక్తుల్ని యేసు నామములో బంధిస్తూ ఉంటున్నాం ప్రభా. సమస్తము నీ మహిమాతమై మీరు జరిగించి మీరు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావములు పొందుమని మీ కృపగల హస్తాలు ప్రభా మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. మనందరూ లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభుని ఆరాధించి మనం దేవుని వాక్యం కొరకు సిద్ధపరచుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం నుండి 19వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం మార్చి చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనం నుంచి 19వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చి ఉన్నాడని విని సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు, కానీ యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయన గూర్చి వ్రాయబడిననియు వారు ఆయనకు వాటిని చేసి ఉన్నారని జ్ఞాపకముకు తెచ్చుకునిరి. అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసినని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి. ఆఖరి వచనం అందరూ కలిసి చదువుతాము. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నమును ఎట్లు నిష్ప్రయోజనమైపోయినో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకున్నది. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు ప్రభువా నిన్ను స్తుతించటకు, ఆరాధించటకు మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా నీ వాక్యాన్ని మేము ధ్యానించినట్టుగా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మీరు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావములు పొందుమని యేసు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఈ వారం అంతట్లో కూడా యేసు ప్రభువారు సిలువకు ఆయన సిద్ధపడినటువంటి విధానాన్ని మనము ధ్యానం చేసుకొని మరి సిలువలో ఉన్నటువంటి విషయాలు మనము నేర్చుకోవటానికి కూడా మనం ప్రయత్నం చేద్దాం. మరి యేసు ప్రభువారు ఆదివారం నాడు ఆయన ఏదైతే యెరూషలేములో ఆయన జయప్రవేశం చేశాడో ఆ జయప్రవేశం గురించి ఉదయకాల సమయంలో మనము ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఆ మాటకొస్తే యేసు ప్రభువారు ఆయన ఆదివారం నాడు ఆ యొక్క జయప్రవేశం చేయటం అనేటువంటిది అది ప్రొఫెటికల్, అంటే దేవుని వాక్యంలో ముందుగా చెప్పబడినటువంటి విషయం అనేటువంటిది మనము అర్థం చేసుకోవాలి. అంటే దానియేలు ద్వారా దేవుడు ఏదైతే 70 వారాల ప్రవచనం ఆయన తెలియచేయటం జరిగిందో ఆ 70 వారాల ప్రవచనంలో 69 వారాలు ముగించబడినటువంటి ఆ దినమున యేసు ప్రభువారు యెరూషలేములో ఆయన జయప్రవేశం చేయటం జరిగింది.
అంటే యూదులు వెనక్కి తిరిగి వెళ్ళవచ్చు అనేటువంటి ఒక తాకీదు బయలుదేరిన దగ్గర నుండి కూడా యేసు ప్రభువారు ఆయన ఆదివారం నాడు ఆయన యెరూషలేములో జయప్రవేశం చేసినప్పటికీ కూడా ఉన్నటువంటి 483 సంవత్సరాలు లేదంటే 69 వారాలు అక్కడితో ముగించబడింది. కాబట్టి ప్రవచనాత్మకంగా యేసు ప్రభువారు యెరూషలేములో జయప్రవేశం చేయటం అనేటువంటిది అది ముందుగానే తెలియచేయబడినటువంటి సత్యం. ఎందుకంటే యెహెజ్కేలు గ్రంథంలోనే ప్రభువు మాట్లాడతాడు, అంతటా యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ గుమ్మము ద్వారా ప్రవేశించెను గనక ఏ మానవును దాని ద్వారా ప్రవేశించుకున్నట్లు ఎన్నడూ తీయబడకుండా అది మూయబడియే ఉండును. కాబట్టి ఈ ఏదైతే మీరు ఆ ఇన్సెట్లో మీరు చూస్తున్నారో అది ఈస్టర్న్ గేట్, దానిని గోల్డెన్ గేట్ అని కూడా అంటారు. అంటే యేసు ప్రభువారు ఏదైతే ఒలీవల కొండ మీద నుండి ఆయన దిగి వచ్చినప్పుడు, ఆ ఒలీవల కొండ మీద నుండి కింద దిగి వచ్చినప్పుడు తిన్నగా ఈ యొక్క తూర్పు గుమ్మములో నుండి ఆయన యెరూషలేములోకి జయప్రవేశం చేసినట్లు మనము దేవుని వాక్యంలో మనం చదువుతాం. ఆ మాటకు వస్తే 12వ శతాబ్దంలో ఏం చేశారంటే ఈ గేట్ని ముస్లిమ్స్ వాళ్ళు మూసేయటం జరిగింది. అంత మాత్రమే కాదు, దీని ఎదురుగా వాళ్ళు సమాధులు కట్టారు. సమాధులు కట్టడానికి ఒక కారణం ఏంటంటే, అంటే ఈ గేటు మూసేయటానికి సమాధులు కట్టడానికి ఒక కారణం ఏంటంటే వాళ్ళు మనకంటే బలంగా నమ్ముతారు మళ్ళీ మెస్సయ్య వస్తాడని. అందుకని మెస్సయ్యని అరికట్టడానికి వాళ్ళు ఏం చేశారు, ఆ సమాధులు కూడా కట్టారు. కారణం ఏంటంటే యూదులు ఎప్పుడు కూడా ఆ సమాధుల్ని అపవిత్రంగా ఎంచుతారు కనుక మెస్సయ్య ఇటు నుండి రాడు అనేటువంటిది, రాకూడదు అనేటువంటిది వాళ్ళు ఏం చేశారు, దాని కొరకు ఆ యొక్క ద్వారాన్ని మూసేయటం జరిగింది. అయితే వాళ్ళకేం తెలుసు, పెద్ద భూకంపం వస్తుంది, ఒలీవల కొండ అటుపక్క ఇటుపక్క జరిగిపోద్దని. ఇక భూకంపం వచ్చి ఒలీవల కొండ జరిగిపోతే ఇక సమాధులు ఎక్కడ నిలబడతాయి? కాబట్టి మానవుని యొక్క ఆలోచనలు చాలా ఫూలిష్గా ఉంటాయి. యూ కెనాట్ స్టాప్ గాడ్. కాబట్టి దేవుణ్ణి ఆపటం అనేది ఎట్లా ఉందంటే సూర్యుడికి అరచే అడ్డం పెట్టినట్టు ఉంటుంది. సూర్యుడికి ఎవరైనా అరచే అడ్డం పెట్టగలరా? యూ కాంట్ స్టాప్ సన్ విత్ యువర్ పామ్. అట్లానే దేవుని కార్యాలని, దేవుని ఉద్దేశాలని ఎవరు కూడా ఆటంకపరచలేరు అనేటువంటి వాస్తవాన్ని మనము అర్థం చేసుకోవాలి. బట్ ఎనీహౌ యేసు ప్రభువారు ఇదే గుమ్మము ద్వారా దేవుని వాక్యానుసారంగా, ఎందుకంటే మీరు గనక గమనిస్తే యెహెజ్కేల్లో స్టెప్ బై స్టెప్ ఆ దర్శనాన్ని యెహెజ్కేల్ చూడటం జరుగుతుంది. అక్కడ మీకు గోల్డెన్గా కనిపించేది దాన్నే డోమ్ ఆఫ్ ద రాక్ అంటారు. అంటే ఎక్కడైతే సొలొమోను మందిరాన్ని కట్టాడో అదే స్థలంలో వాళ్ళు మాస్క్ని కట్టారు. ఈ రోజున మరి అది ఇంకా కూడా వార్ జోన్లోనే ఉంది, లేదంటే ప్యాలెస్టైన్స్ యొక్క కంట్రోల్లో ఉంది, అరబ్స్ యొక్క కంట్రోల్లో ఉంది. కాబట్టి ఆ విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఏదైతే అంతకుముందు అక్కడ దేవుని మందిరం ఉండేదో ఆ మందిరంలో నుండి షకీనా మేఘం అనేటువంటిది అంచెల వారిగా బయటకు రావటం అనేటువంటి యెహెజ్కేల్ చూస్తాడు. ముందు ఆ యొక్క మందిరంలో నుండి గేటు దగ్గరికి వస్తుంది, గేటు దగ్గర నుండి ఒలీవల కొండ మీదకి వస్తుంది, ఒలీవల కొండ మీద నుండి ఆ పైకి వెళ్ళిపోవటం అనేటువంటిది యెహెజ్కేల్ చూస్తాడు. సో అదే మార్గంలో యేసు ప్రభువారు రెండవ రాకడలో ఆయన ఒలీవల కొండ మీదకి వచ్చి, ఒలీవల కొండ మీద నుండి ఆయన గేట్ లోపలికి వచ్చి ఆయన యెరూషలేములోకి ఆయన ప్రవేశము చేస్తాడు అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసు ప్రభువారి యొక్క జయప్రవేశం అనేటువంటిది ఇట్ ఈస్ ప్రొఫెటికల్. అంటే దేవుడు ముందుగానే తెలియచేసినటువంటి సత్యము ఏదైతే ఉందో ఆ సత్య ప్రకారం యేసు ప్రభువారు ఆయన జయప్రవేశం చేశాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది క్లోజప్లో మనం చూసేటువంటి ఆ యొక్క ఈస్టర్న్ గేట్ మీరు చూసారా, ఆ బయట అంతా కూడా అవి సమాధులే. నిజానికి అది కిద్రోను వ్యాలీ. నా మాట మీకు అర్థమవుతుందా? ఆ ఈస్టర్న్ గేట్ నుండి మీరు బయటకు వస్తే ముందు కిద్రోను లోయ ఉంటుంది, ఆ కిద్రోను లోయలోండి కొంచెం పైకి వస్తే గెత్సెమనే తోట ఉంటుంది, ఆ గెత్సెమనే తోట నుండి ఇంకా పైకి వెళ్తే ఒలీవల కొండ.
సో యేసుప్రభువారు కూడా అదే రూట్లో ఆయన వచ్చాడు. ఆయన ఏమంటారు, ఆ రాత్రి ప్రభు బల్ల తీసుకున్న తర్వాత ఆయన అదే రూట్లో ఆయన వచ్చి కిద్రోను వాగు దాటుకొని గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేసిన తర్వాత అక్కడ ఆయన అరెస్ట్ కావటం అనేటువంటిది మనం చూస్తాం. కాబట్టి ఈ మార్గము ఆ రోజున ఉన్నటువంటి ఆ యొక్క గోల్డెన్ గేట్ ఏదైతే ఉందో ఆ గేట్లో నుండి యేసు ప్రభువారు ఆయన యూదుల రాజుగా ఆయన ప్రవేశించాడు అనేటువంటి వాస్తవాన్ని మనము అర్థం చేసుకోవాలి. అయితే యేసు ప్రభువారు ఈ యొక్క యెరూషలేములో జయప్రవేశము చేస్తా ఉన్నప్పుడు లేదంటే చేసినప్పుడు దాని ద్వారా మనము నేర్చుకునేటువంటి కొన్ని ఆత్మీయమైనటువంటి పాఠాలు ఈ ఉదయకాల సమయంలో మనము ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. దీనిలో భాగంగా గనక మనం గమనిస్తే ఆ రోజు ఉన్నటువంటి శిష్యుల్లో కానీ లేదంటే ఆ రోజున ఉన్నటువంటి యూదుల్లో కానీ వాళ్ళకి ఒక కోరిక ఉంది. ఏంటి ఆ కోరిక అనేటువంటి గనక గమనిస్తే వాళ్ళు రోమా సామ్రాజ్యం యొక్క బానిసత్వంలో ఉన్నారు గనక ప్రధానంగా యేసు ప్రభువారు రాజు అనేటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించినప్పుడు వాళ్ళు ఎటువంటి రాజును కోరుకున్నారంటే ఏ రాజు అయితే వాళ్ళని రోమా బానిసత్వం నుండి విడిపిస్తాడో ఆ రాజుని వారు కోరుకున్నారు. దట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ దేర్ హార్ట్. ఆ మాటకు వస్తే ఈ సెట్టింగ్ ఏదైతే యేసు ప్రభువారు ఆయన జయప్రవేశం చేశాడో ఇది జరగటానికి ఒక 200 సంవత్సరాల ముందు ఇటువంటి సెలబ్రేషన్ జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి ఒక గ్రీక్ ఫ్యామిలీ, సెల్యూసిడ్స్ అంటారు, అంటే ఇక రోమన్స్ వాళ్ళు ఉనికిలోకి రాకముందే గ్రీకు సామ్రాజ్యాధినేత అలెగ్జాండర్ తర్వాత ఈవెన్ గ్రీక్ కింగ్డమ్ కూడా 4 భాగాలుగా అది విభజించబడింది. సో ఒక్కొక్క భాగాన్ని కొన్ని ఆ రాయల్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పంచుకొని వాళ్ళు పరిపాలన చేయటం జరిగింది. వాళ్ళలో ఉన్నటువంటి ఒక భాగమే సెల్యూసిడ్స్. సో వీళ్ళు ఏం చేశారంటే చాలా ఎక్కువగా యూదులను అప్రెస్ చేసి యూదులకు ఉన్నటువంటి మతాచారాల్ని ఏమంటారు వాటిని అతీతంగా ఎంత దూరం వెళ్ళారంటే చివరికి వాళ్ళు సేవించేటువంటి దేవుని యొక్క బలిపీఠం మీద ఒక పందిని అర్పించి అది తీసుకొచ్చి దేవుని యొక్క మందిరంలో వాళ్ళు పెట్టడం జరిగింది. ఏదైతే ఎజ్రా నెహెమ్యా టైంలో వాళ్ళు వెనక తిరిగి వచ్చినప్పుడు ఏదైతే మందిరం కట్టబడిందో ఆ మందిరములో అది ఉంచటం జరిగింది. ఆ టైంలో దేవుడు ఏం చేశాడంటే జూడాస్ మెక్కబీస్ అనేటువంటి ఒక వ్యక్తిని ఆయన లేపుకోవటం జరిగింది. ఇదంతా కూడా మీకు చరిత్రలో రాయబడింది, లేదంటే రోమన్ క్యాథలిక్ చర్చ్ బైబిల్లో మీకు ఇంటర్ టెస్టిమెంటల్ టైంలో ఉన్నటువంటి కొన్ని బుక్స్ ఆ రోమన్ క్యాథలిక్ బైబిల్లో కనపడతాయి. ఒక 14 పుస్తకాలు. ఆ 14 పుస్తకాల్లో కూడా ఈ ఒక బుక్ ఉంటుంది, ఫస్ట్ మ్యాకబీస్, సెకండ్ మ్యాకబీస్ అనేటువంటి బుక్. దాంట్లో ఈ చరిత్ర కూడా ఉంటుంది. అయితే మనకున్నటువంటి బైబిల్లో కేవలం 66 పుస్తకాలే దేవుని ఆత్మచేత ప్రేరేపించబడినటువంటి విషయము నిర్ధారించబడింది. కారణం ఏంటంటే మలాకీ గ్రంథము తర్వాత ఆ మత్తయి సువార్త మధ్యలో ఉన్నటువంటి 400 సంవత్సరాల కాలంలో కూడా వాటిని సైలెంట్ ఇయర్స్ అంటారు. దానికి కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రత్యక్షత అప్పుడు ఎవరికీ లేదు. కాబట్టి ఆ టైంలో రాయబడినటువంటి పుస్తకాలు గనక వాటిని క్యాననైజ్ చేయటానికి ఎర్లీ చర్చ్ ఫాదర్స్ దాన్ని అంగీకరించలేదు గనక ఆ పుస్తకాలు నిజానికి మన బైబిల్లో కనపడవు. అయితే ఎప్పుడైతే ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్ వచ్చిందో 16వ శతాబ్దంలో ప్రొటెస్టెంట్స్ మీదకి ప్రొటెస్ట్గా క్యాథలిక్స్ ఆ యొక్క బుక్స్ని వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. నా మాట మీకు అర్థమవుతున్నా? బికాస్ ఆఫ్ ది ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్. బట్ ఎనీహౌ ఇక్కడ జూడాస్ మెక్కబీస్ని దేవుడు లేపుకొని అప్పుడు ఏం చేశాడంటే అతను వెళ్ళి వాళ్ళ మీద విజయం సాధించి వెనక్కి తిరిగి వస్తున్నప్పుడు ఈ రకంగానే యూదులు ఏం చేశారంటే అతనికి ఆ యొక్క ఈత మట్టలను వాటిని పరిచి అతనికి స్వాగతం పలికినట్లుగా మనం చరిత్రలో చూస్తాం. కాబట్టి అది జరిగినటువంటి 200 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు యేసుప్రభువారిని వాళ్ళు అదే దృక్కోణంతో వాళ్ళు చూస్తూ ఉన్నారు. సో యేసుప్రభువారిని ఇప్పుడు వాళ్ళు ఒక రెవల్యూషనరీ లీడర్ కింద చూస్తూ ఉన్నారు.
లేదంటే యేసు ప్రభువారిని ఒక రాజు, ఏ రాజు అయితే వారిని ఏమంటారు రోమా బానిసత్వం నుండి విడిపిస్తాడో ఆ రాజు కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. జాగ్రత్త వినండి, దేవుడు ఎప్పుడు కూడా మన కోరికల ప్రకారం ఆయన చేసేటువంటి వాడు కాదు. మన కోరికలను తీర్చడానికి దేవుడు లేడు. మనము దేవుని యొక్క లైన్లోకి వెళ్ళాల్సిందే కానీ దేవుడు ఎప్పుడు కూడా ఆయన మన లైన్లోకి రాడు. కాబట్టి ఆయన చిత్తాన్ని ఆయన విధానంలో ఆయన జరిగిస్తాడు. కాబట్టి మనకున్నటువంటి డిజైర్స్ ప్రకారం దేవుడేమి మనల్ని ముందుకు తీసుకువెళ్ళడు అనేటువంటి వాస్తవాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క మట్టలాదివారం నాడు మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మన డిజైర్స్ ప్రకారం దేవుడు మనల్ని నడిపించాడు, ఆయన చిత్త ప్రకారం ఆయన నడిపిస్తాడు. ఆ మాటకు వస్తే, ఈ భాగానికంటే ముందే చాలాసార్లు యూదులు ఆయనను రాజుగా వాళ్ళు రాజుగా చేయటానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నాలు ఏవి కూడా యేసుప్రభువారు తిప్పి కొట్టేసినట్టు మనం చూస్తాం. కానీ ఈ ఒక్క రోజునే ఈ యొక్క రాజుగా యేసుప్రభువారు యెరూషలేములోకి జయప్రవేశం చేయటం అనేటువంటి ఈ సంఘటన ఏదైతే ఉందో దీనిని ప్రభువే ఆర్కెస్ట్రేట్ చేశాడు, దీనిని ప్రభువే ఆర్గనైజ్ చేశాడు. సో కాబట్టి ఇక్కడ గనక మనం గమనిస్తే, ఎటువంటి రాజుగా నిజంగా ఆయన రాజుగానే వచ్చాడు, ఆయన మెస్సయ్యగానే వచ్చాడు. ఆ రోజు యూదులకు తను తాను రాజుగా ప్రజెంట్ చేసుకున్నాడు. కానీ వారు కోరుకున్న రాజుగా కాదు, లేదంటే వారు కోరుకున్నటువంటి లిబరేషన్ కొరకు కాదు. వాళ్ళు ఏదైతే రోమా బానిసత్వం నుండి విడిపించేటువంటి ఒక లిబరేషన్ లీడర్గా యేసుప్రభుని వాళ్ళు కాంక్షించారు. కానీ యేసుప్రభువారు దానికి భిన్నంగా ఆయన యూదుల రాజుగానే వచ్చాడు. కానీ వాళ్ళ పర్పస్ కొరకు ఆయన రాలా. వాళ్ళు ఏ పర్పస్ అయితే కోరుకుంటున్నారో ఆ పర్పస్ కొరకు రాలేదు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నేనేమంటానంటే, పామ్ సండే అనేటువంటిది మనకేమి గుర్తు చేస్తూ ఉందంటే, ద సావరెన్ ప్లాన్ ఆఫ్ గాడ్. అంటే దేవుని యొక్క సర్వాధికార ప్రణాళికలో మన జీవితాన్ని ఆయన ముందుగానే నిర్ణయించాడు. మన జీవితం అనేటువంటిది ఎట్లా వెళ్ళాలో ఆయన ముందుగానే నిర్ణయిస్తాడు. కాబట్టి ఇక్కడ గనక మనం గమనిస్తే, మనము దేవుని యొక్క ప్లాన్లోకి వెళ్ళాల్సిందే కానీ ఆయన మన ప్లాన్లోకి రాడు. కాబట్టి మనము దేవుని ప్లాన్లోకి వెళ్ళేంత వరకు కూడా ఆయన వెయిట్ చేస్తాడు, అంతేగాని మన ప్లాన్లోకి ఆయన ఎప్పుడు కూడా రాడు. అందుకనే మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ ప్లాన్స్ దేవునికి చెప్పమాకండి. కారణం ఏంటంటే, ప్రార్థన అనేటువంటిది దేని కొరకంటే, మీ ప్లాన్స్ దేవునికి చెప్పి దేవుని దగ్గర నుండి అప్రూవల్ కొరకు చేసేది కాదు ప్రార్థన. ప్రార్థన దేని కొరకంటే, దేవుని ప్లాన్కి మనం అప్పగించుకోవటానికి. సో గాడ్ డస్ నాట్ చేంజ్ హిస్ మైండ్. దేవునికి మన పట్ల ఒక్క ప్రణాళికే ఉంటుంది. దేర్ ఇస్ ఓన్లీ వన్ సావరెన్ ప్లాన్ ఆఫ్ గాడ్. మనం ఎవరమైనా ఏం చేయాలా? వీ హ్యావ్ టు కమ్ ఇన్ జంక్షన్ విత్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. కాబట్టి మన క్రైస్తవ జీవితం కానీ, లేదంటే మన ప్రార్థన కానీ, మన ఆధ్యాత్మిక జీవితం కానీ మనల్ని దేని కొరకు సిద్ధపరుస్తుందంటే, మనము దేవుని యొక్క ప్లాన్లోకి ఫిట్ అవ్వటానికి మనం సిద్ధపరచుకోవాలి అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని యొక్క ప్రణాళికలో, సర్వాధికార ప్రణాళికలో యేసుప్రభువారు జయప్రవేశం చేయటం అనేటువంటిది ముందుగానే నిర్ణయించబడింది, ముందుగానే ప్రవచనాత్మకంగా తెలియచేయబడింది. అయినప్పటికీ కూడా వారు కోరుకున్నటువంటి రాజుగా ఆయన జయప్రవేశం చేయలేదు. కానీ దేవుని ఉద్దేశాలు ఏదైతే ఉందో ఆ మాటకొస్తే, యేసుప్రభువారు సిలువ వేయబట్టానికి, ఆయన రోమన్స్ చేతికి అప్పగించబట్టానికి, రోమన్స్ చేతిలో ఆయన అవమానపరచబట్టానికి, రోమన్స్ చేతిలో ఆయన కొడ దెబ్బలు తినటానికి, ఇవన్నీ వాళ్ళు ఊహించలా. ఇవన్నీ వాళ్ళ డిజైర్స్ కాదు. వాళ్ళు ఏం ఆలోచించారంటే, యేసుప్రభువారు రాజుగా వచ్చి తిన్నగా రోమన్స్ని జయించేసి ఆయన రాజ్యం ఎస్టాబ్లిష్ చేసి ఆ రాజ్యంలో వీళ్ళందరూ కూడా మంచి కీ పొజిషన్స్లో ఉంటారు అనేటువంటి ఒక ఆలోచనతో శిష్యులు ఉన్నారు, యూదులు ఉన్నారు. కానీ దేవుడు ఆయన సర్వాధికార ప్రణాళికలో రాజుగానే ఆయన యెరూషలేములో ప్రవేశించినప్పటికీ కూడా ఆయన రక్షకుడిగా సిలువ మీద మరణించాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి.
అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ రెండవ రాకల్లో యేసుప్రభువారు రాజుగా మళ్ళా ఆయన తిరిగి రాబోతున్నాడు అనేటువంటి వాస్తవం కూడా ఈ మంటలాదివారం నాడు జరిగినటువంటి ఈ సంఘటన మనకి తెలియజేస్తూ ఉంటది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండోది గనక మనం గమనిస్తే ఈరోజు ప్రపంచంలో మానవులకు ఉన్నటువంటి అతి గొప్ప ఏమంటారు సాధనమో లేదంటే రిసోర్స్ ఏంటంటే వీఆర్ ఇన్ ఎంటర్టైన్మెంట్ మోడ్. నా మాట మీకు అర్థమవుతుందా? మన చుట్టూతా కూడా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఉంది కదా. మూవీస్ అనేటువంటిది ఎంటర్టైన్మెంట్, లేదంటే గ్యాడ్జెట్స్ అనేటువంటివి ఎంటర్టైన్మెంట్, మీ చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్స్ ఎంటర్టైన్మెంట్. మాట్లాడటానికి కానీ శుద్ధ కబుర్లు చెప్పమాకండి, ఎందుకంటే మాట్లాడడం కొరకు ఎవడు సెల్ ఫోన్లో వాట్లా. ఈరోజు సెల్ ఫోన్ దేని కొరకు చూస్తూ ఉన్నారు? ఎంటర్టైన్మెంట్ కొరకు చూస్తూ ఉన్నారు. అంటే మన చుట్టూతా ఉన్నటువంటి వాతావరణం అంతా దేని కొరకు మనల్ని ట్రైన్ చేస్తూ ఉంది? ఎంటర్టైన్మెంట్ కొరకు. చివరికి మనం అది సంఘాల్లో కూడా తీసుకొచ్చేసి సంఘంలో కూడా మనం ఎప్పుడు కూడా సెలబ్రేషన్ మూడ్లో ఉంటాం. ఏ మూడు? సెలబ్రేషన్ మూడ్ ఉంటుంది కదా. కాన్ఫరెన్స్ వచ్చినప్పుడు సెలబ్రేషన్ మూడ్ వస్తుంది, క్రిస్మస్ వచ్చినప్పుడు సెలబ్రేషన్ మూడ్ వస్తుంది, మిగతా అప్పుడు ఉంటుంది ఏంటి ఆ సెలబ్రేషన్ మూడు? నా మాట మీకు అర్థమవుతుందా? సో దేనికోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం? వీ ఆల్వేస్ వాంట్ టు బి ఎంటర్టైన్డ్. అందుకే చర్చ్లో కూడా మనకు ఎంటర్టైన్మెంట్ కావాలి. సింగింగ్ బాగా ఉందా, లేదంటే వాక్యం ఎట్లా అంతా ఏంటంటే మనకి ఇక్కడ కూర్చున్నసేపు హాయిగా ఉండాలి కదా, ఎంటర్టైన్మెంట్. కారణం ఏంటంటే వీఆర్ ఏ కల్చర్ ఆఫ్ బోర్డమ్. జాగ్రత్త వినండి, బోరు కొడుతుంది అనేటువంటి మాట మీరు రోజులో ఎన్నిసార్లు మాట్లాడుతూ ఉంటారు చెప్పండి? పోనీ మీరు మాట్లాడపోయినా మీ పిల్లలు ఎన్నిసార్లు చెప్తూ ఉంటారు చూడండి. బోరు కొడుతుంది మమ్మీ అనలేదు ఎప్పుడు? ఎందుకు బోరు కొడుతుంది వాళ్ళకి? నా మాట మీకు అర్థమవుతుందా? వీఆర్ ఏ కల్చర్ ఆఫ్ బోర్డమ్. వీఆర్ పీపుల్ హూ డిమాండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ షాలో కమిట్మెంట్స్. మనకున్నటువంటి ప్రాధాన్యతలు, అసలు ప్రాధాన్యతల్లో మనకి వేరు లేనటువంటి ప్రాధాన్యతలు ఉన్నాయి. కానీ నిజానికి ఎంటర్టైన్మెంట్ అనేటువంటిది మనం పెద్దపీట వేస్తున్నటువంటి దినాల్లో ఉన్నాం. బిల్లీ గ్రహాం గారు ఒక చక్కటి మాట అంటాడు, పీపుల్ హ్యావ్ బికమ్ సో ఎంప్టీ దట్ దే కెనాట్ ఈవెన్ ఎంటర్టైన్ దెమ్సెల్వ్స్. ఈరోజు మానవులు ఎంత శూన్యంలో బతుకుతున్నామంటే మనకై మనం ఎంటర్టైన్ చేసుకోలేకపోతున్నాం. వీ హ్యావ్ టు పే అదర్స్ టు అమ్యూజ్ దెమ్. ఏమా నువ్వు సినిమాకి వెళ్ళేటప్పుడు డబ్బులు ఎవరికి ఖర్చు పెడుతున్నావు? మాట్లాడరే. నువ్వు బాగుపడుతున్నావా? సినిమా యాక్టర్ని బాగుపడుతున్నావా? అంటే ఇప్పుడు చివరికి ఏమైపోయింది నీ పరిస్థితి? డబ్బులు ఇచ్చి వినోదాన్ని కొనుక్కునే అధమ స్థాయికి దిగజారాం మనం. ఏమా ఏం చేస్తున్నారు? ఎంటర్టైన్మెంట్కి డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు అది మీ కొరకు ఖర్చు పెడుతున్నారా, పక్కనోడి కోసం ఖర్చు పెడుతున్నారా? సో యు ఆర్ డిగ్రేడింగ్ యువర్ సెల్ఫ్ టు పే ఫర్ ఎంటర్టైన్మెంట్. కానీ దీనిలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఏదైతే డబ్బులు కట్టి నువ్వు సినిమాకి వెళ్తున్నావో 3 గంటలు బాగానే ఉంటుంది ఎంటర్టైన్మెంట్. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళా బోరేగా. చివరికి నువ్వు సాధించింది ఏంటి? 3 గంటలు నువ్వు డబ్బులు వదిలించుకొని సాధించింది ఏంటమ్మా? సో యు ఆర్ వేస్టింగ్ యువర్ మనీ టు ఎంటర్టైన్ యువర్ సెల్ఫ్. యు ఆర్ పేయింగ్ సంబడి ఎల్స్ టు ఓవర్కమ్ యువర్ బోర్డమ్. అది ఈ రోజున అందుకనే మనకి ఎందుకు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఇంతగా మనకి ప్రాచుర్యంలోకి వచ్చింది? ఇప్పుడు మీరే చెప్పండి అమ్మా, ఒకప్పుడు క్రికెట్ మ్యాచ్ అనేటువంటిది స్పోర్ట్స్ కింద ఉండేది. ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. ఐపీఎల్ ఏమైంది చెప్పండి అమ్మా? ఐపీఎల్ ఏమి ద రిచెస్ట్ గేమ్ ఈరోజు సార్ మీకు ఐపీఎల్. ఎందుకు రిచెస్ట్ గేమ్? ఎందుకు బెట్టింగ్లు ఉన్నాయి? సో ఇప్పుడు నువ్వు క్రికెట్ని స్పోర్ట్ కింద చూస్తున్నావా, ఎంటర్టైన్మెంట్ కింద చూస్తున్నావా? See how things are changing.
అంటే మనకి ప్రతిదీ కూడా ఆ ఎంటర్టైన్మెంట్ మోడ్లో గనక లేకపోతే దాన్ని నువ్వు ఆస్వాదించలేవు. సో ఆల్వేస్ వీ వాంట్ దట్ సెలబ్రేషన్ మోడ్. అందుకే ఆయన అంటాడు, దే హ్యావ్ టు పే అదర్ పీపుల్ టు అమ్యూజ్ దెమ్, టు మేక్ దెమ్ లాఫ్, టు ట్రై టు మేక్ దెమ్ వార్మ్ అండ్ హ్యాపీ అండ్ కంఫర్టబుల్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్. చివరికి బయట వచ్చిన తర్వాత 3 గంటలు బాగానే నవ్వుతావు, బయటకు వచ్చిన తర్వాత నీ ఏడుపదే ఏడుపుగా. ఏడుపు ఎక్కడ పోయింది? ఆ మాత్రం ఏడవటానికి నువ్వు 1000 రూపాయలు ఖర్చు పెట్టాలా? మాట్లాడరే. ఒకవేళ నిజంగా పోనీ నీ ఏడుపు గనక పర్మనెంట్ సొల్యూషన్ గనక ఇచ్చి ఆ 3 గంటల్లో గనక నీ ఏడుపుని గనక వాడు పర్మనెంట్గా తీయగలిగితే నువ్వు డబ్బులు ఖర్చు పెట్టడంలో కొంత అర్థం ఉంది. కానీ 3 గంటలు తప్పించుకోవడానికి డబ్బులు వదిలించుకొని నీ ఏడుపు గనక నువ్వు కొనసాగిస్తా ఉంటే దానివల్ల ప్రయోజనం ఏంటి? ఈజ్ ఇట్ నాట్ యువర్ వేస్టింగ్ యువర్ రిసోర్సెస్? ఈజ్ ఇట్ నాట్ యువర్ వేస్టింగ్ యువర్ టైం? నీ సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నావు, నీ జీవితాన్ని దుర్వినియోగం చేస్తున్నావు. చివరికి నువ్వు సాధించేదేం లేదు. మళ్ళా ఆ తలనొప్పిదే. ఇంకా గడ్డి చెప్పాలంటే మా టీవీ చూసినందుకు మీరు ఎప్పుడు గమనించండి, తలనొప్పి పెరుగుద్ది. నా మాట మీకు అర్థమవుతుందా? నేను కాన్స్టెంట్గా అమ్మా ఒక అరగంటకు టీవీ చూడలేము. అరగంట తర్వాత ఏమవుతుందో తెలుసా? తలనొప్పి వస్తుంది. యూ కాంట్ బేర్. చత్ అని చెప్పి తీసుకొని మళ్ళా ఏం చేయాలా? యూ హ్యావ్ టు గో ఫర్ అదర్ వర్క్. నేను కూడా ఒకప్పుడు సినిమాలు చూసినోడే కాబట్టి అనుభవంతో చెప్తాను. రోజుకు 4 సినిమాలు చూసేవాడిని. కాదు ఇంకా తలనొప్పి ఎక్కువ ఉండేది. సో తలనొప్పి పోగొట్టుకోవడానికి ఎవరు సినిమాకి వెళ్ళరు, తలనొప్పి తెచ్చుకోవడానికి సినిమాకి వెళ్తారు. ఆ సంగతి మనకు తెలియదు. బుద్ధిహీనత, ఫూలిష్నెస్. కారణం ఏంటంటే మనం అటువంటి సంస్కృతిలో బ్రతుకుతున్నాం. ఈరోజు క్రైస్తవ్యం కూడా మనం ఏ మోడ్లోకి వచ్చామంటే, క్రైస్తవ్యంలో కూడా వీఆర్ ఇన్ సెలబ్రేషన్ మోడ్. 6 మీటింగ్లు 12 కాన్ఫరెన్స్లుగా ఉండాలి మన జీవితం కదా. ఇక్కడ చర్చిలో కూడా సెలబ్రేషన్ మోడ్ అద్భుతంగా ఉంటుంది. కానీ ఈ ప్రాసెస్లో జాగ్రత్త వినండి అమ్మా, సెలబ్రేషన్ అనేటువంటిది నీ ప్రైమరీ ఎజెండా కాదు. దేవుని దగ్గరుండి కోరుకుంటుంది కమిట్మెంట్. క్రైస్తవ జీవితంలో సంతోషం ఉంది, నేను దాన్ని కాదంటలేదు. క్రైస్తవ జీవితంలో యు సెలబ్రేట్. దేవుడు చేసేటటువంటి కార్యాలని మనం సెలబ్రేట్ చేస్తాం, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ జస్ట్ సెలబ్రేషన్ ఈజ్ నాట్ లైఫ్ ఈజ్. దానికి మించి మన జీవితాల్లో దేవుడు కమిట్మెంట్ కోరుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవునితో మనం బతికేటప్పుడు సంతోషం కొరకు మనం దేవుని వెంబడించట్లేదమ్మా. కేవలం సంతోషం పొందటమే దేవుని కొరకు జీవించటం కాదు. సంతోషం అనేటువంటి క్రైస్తవ జీవితంలో ఉంది, కానీ సంతోషమే నీ పరమావధి కాదు. దానికంటే బేసికల్గా గాడ్ రిక్వైర్స్ ఏ కమిట్మెంట్. ఇప్పుడు జాగ్రత్త వినండి, ఆదివారం నాడు యేసుప్రభువు వారు సెలబ్రేషన్ ఆయనే ఆర్గనైజ్ చేశాడు, అవునా కదా? సో ఆదివారం అంతా మంచి హంగామా, మంచి ఆర్భాటం, అదంతా ఎవరు ఆర్గనైజ్ చేశారు? ఎవరు ఆర్గనైజ్ చేశారు? యేసుప్రభువే చేశాడు. వెళ్ళండి అన్నాడు శిష్యుల్ని, ఆ గాడిదలు తీసుకొని రమ్మన్నాడు. గాడిద మీద ఆయన ఊరేగించబడతా ఉన్నప్పుడు శిష్యులు లేదంటే ఆ ఉన్నటువంటి పట్టణంలో వాళ్ళందరూ కూడా బట్టలు పరిచయం ఎంత జరిగిపోయింది. సో ఆదివారం నాడు సెలబ్రేషన్ బాగానే ఉంది, కానీ శుక్రవారంకి వచ్చేటప్పటికో సెలబ్రేషనా కమిట్మెంటా? మాట్లాడరే. మరి ఆదివారం నాడు రాజుగా ఊరేగించబడినటువంటి ప్రభువు ఎటువంటి కమిట్మెంట్ ఆయన సిలువెక్కాడు? ఒకవేళ యేసుప్రభువు వారి యొక్క ప్రధానమైనటువంటి ఎజెండా కేవలం సెలబ్రేషన్ అయితే, కేవలం ఏదో సంతోషాన్ని పొందుకోవటమే ఆయన జీవితంలో ప్రాధాన్యత అయితే ఆయన సిలువను ఎట్లా ఎక్కుతాడు? కానీ ప్రభు ఏం నేర్పిస్తా ఉన్నాడు? క్రైస్తవ జీవితంలో దేర్ ఆర్ డేస్ వేర్ యూ హ్యావ్ టు సెలబ్రేట్, బట్ దేర్ ఆర్ డేస్ వేర్ యూ హ్యావ్ టు గో టు ద క్రాస్ అండ్ షో యువర్ కమిట్మెంట్.
యేసుప్రభు నమ్ముకున్నంత మాత్రం చేత నీ జీవితం అంతా సెలబ్రేషన్ మోడ్లోకి వెళ్ళదు. ఎస్, దేవుడు సెలబ్రేషన్ నీ జీవితంలో చేస్తాడు, కానీ అది ఎక్కడ దారి తీయాలి? కమిట్మెంట్ దారి తీయాలి. మాట్లాడేవారు ఎక్కడ దారి తీసిందమ్మా? సిలువకు దారి తీసింది. అంటే సిలువ లేకపోతే మాట్లాడేవారికి విలువేముంది? ఈరోజు మనం మాట్లాడేవారి గురించి ఎందుకు ధ్యానం చేస్తున్నాము? అది సిలువలో భాగం కనుక. సిలువలో భాగం లేకపోతే అసలు మాట్లాడేవారికి విలువేముంది? ఆ సెలబ్రేషన్కి వాల్యూ ఎక్కడుంది? ఆ సెలబ్రేషన్కి వాల్యూ దేని బట్టి వచ్చింది? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద క్రాస్. సో క్రైస్తవ జీవితంలో సెలబ్రేషన్ కొరకు మనం ఎంత తాపత్రయపడతామో కమిట్మెంట్ విషయంలో కూడా అంతే సీరియస్నెస్ మనం చూపించాలి. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో సెలబ్రేషన్ తీసుకొని రావచ్చు, కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో క్రాస్ తీసుకొని రావచ్చు. రెండిటికి కూడా మనం సిద్ధపడి ఉండాలి. అంతేగాని నేను సెలబ్రేషన్కే పరిమితం అవుతాను, నన్ను ఎప్పుడు కూడా దేవుడు ఎంటర్టైన్ చేయాల్సిందే, నన్ను దేవుడు ఎప్పుడూ హ్యాపీగా ఉంచాల్సిందే అంటే నువ్వు క్రైస్తవుడిగా శిష్యుడిగా ఉంటానికి పనికిరావు. క్రైస్తవ జీవితంలో సంతోషం ఉంది, ఆనందం ఉంది, సంతోషంతో నువ్వు సెలబ్రేట్ చేసుకునే సందర్భాలు ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం కమిట్మెంట్ టు ద క్రాస్ కూడా ఉంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ మాటకొస్తే యేసుప్రభువారు రాజుగా జయప్రవేశం చేసినప్పుడు ఏ జంతువుని ఎక్కి రావాలమ్మా? గుర్రం ఎక్కి రావాలి. మరి ఏమి ఎక్కొచ్చాడు ఆయన? ఎందుకు గాడిదని ఎక్కొచ్చాడు? యేసుప్రభువారు రాజే గాని అందరిలాంటి రాజు కాదు. ఆయన అధికారం కలిగి రాజుగా రాలేదు. ఆయన మనకి స్పిరిచువల్ సొల్యూషన్ ఇవ్వటానికి మెస్సయాగా గాడిద మీద తన్ను తాను తగ్గించుకొని ఆయన వచ్చాడు. ఆ మాటకొస్తే మత్తయి సువార్తలో ఏం రాయబడి ఉంటుందో తెలుసా? గాడిదను గాడిద పిల్లను. సో మోస్ట్ ప్రాబబ్లీ యేసుప్రభు వారు గాడిద పిల్ల మీద కూర్చొని ఉంటాడు. ఎందుకంటే నిర్దోషమైన జంతువు ప్రభువుని ఊరేగించాలి కనుక గాడిద పిల్ల మీద కూర్చున్నాడు అనుకోండి. ఇప్పుడు జాగ్రత్త వినండి, పెద్ద ఆయన గనక గాడిద పిల్ల మీద కూర్చుంటే హైట్ ఎంత ఉంటుంది చూసారా? అంటే ఇప్పుడు నువ్వు ప్రయాణం చేయటంలో ఇక అంతకంటే కిందకి వెళ్ళావు. అంటే యేసుప్రభు వారు హీఈస్ ద హైయెస్ట్ కింగ్, కానీ ఎంత లోయెస్ట్ హైట్కి వచ్చాడు ఆయన? ఏ రాజుగా ఆయన ఎక్కలేడా? ఆ మాట కోసం మీకు తెలుసా, గుర్రాల హైట్లో కూడా తేడా ఉంటుంది. సో ఈయన రాజాది రాజు కనుక అన్నిటికంటే హైట్ ఉన్నటువంటి గుర్రాన్ని తీసుకొచ్చి ఏం చేయాలా? ఆ గుర్రం మీద ఊరేగితే అద్భుతంగా ఉండేది సెలబ్రేషన్. కానీ యేసుప్రభు వారు ఏం చేశాడు? ఆ చిన్న గాడిద పిల్ల మీద వెక్కి, అంటే జాగ్రత్త వినండి, ద హైయెస్ట్ గాడ్ కేమ్ టు ద లోయెస్ట్ పాయింట్ ఇన్ లైఫ్. అది కమిట్మెంట్ అంటే. నువ్వు దేవుని కొరకు అంత కిందకి రావాలి లైఫ్లో. కుదరదు భాష గారు, మనది బెంచ్ కార్ లెవెల్ అన్నాం అనుకో. ఏం లెవెల్ అంట? మేము తగ్గేదే లేదండి, మా లెవెల్ ఏంటనుకున్నారు అంటే కుదరదు. నువ్వు దేవుని పనికిరావు. దేవుని చేతిలో నువ్వు వాడబడాలంటే ఎంత కిందకైనా నువ్వు తగ్గించుకోవాలి. నీ స్టేటస్ నువ్వు మెయింటైన్ చేసుకుంటా, నీ స్టేచర్ నువ్వు మెయింటైన్ చేసుకుంటా, నీ అథారిటీ నువ్వు చలాయిస్తా, దేవుని కొరకు నువ్వు బతకలేవు. దేవుని కొరకు బతికేటువంటి క్రమంలో ఎంత లోయెస్ట్ పాయింట్ కావాల్సే అంత లోయెస్ట్ పాయింట్కి నువ్వు రావాలి. అది కమిట్మెంట్ అంటే. యేసుప్రభు వారి గురించి ఏం రాయబడింది? ఆయన పరలోకమును విడిచిపెట్టి దాసునిగా రిక్తునిగా తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడు? శిలువ మరణము పొందునంతగా. అంటే ద లోయెస్ట్ డెత్ ఏదైనా ఉందా అంటే శిలువ మీద మరణం.
అసలు శిలువ మీద ఎవరు చంపేవాళ్ళమ్మా? భయంకరమైన క్రిమినల్ చంపేటువంటి వాళ్ళు. అంటే అటువంటి శిలువ మరణాన్ని చాలా చీప్గా చూసేటువంటి వాళ్ళు. అంటే ఇప్పుడు పనిష్మెంట్స్లో కూడా లెవెల్స్ ఆఫ్ పనిష్మెంట్స్ ఉన్నాయి, అవునంటారు కదా. ఉరిశిక్ష ఒక కైండ్ ఆఫ్ పనిష్మెంట్, జైల్లో పెట్టి చచ్చేదాకా ఉండడం ఇంకో కైండ్ ఆఫ్ పనిష్మెంట్, ఎలక్ట్రిక్ చైర్లో 1 సెకండ్లో చచ్చిపోవడం ఒక పనిష్మెంట్. రకరకాల పనిష్మెంట్స్ ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? అతి నిదానంగా క్రూరంగా చంపే చావు ఏదైనా ఉందంటే శిలువ మరణమే. అంత కిరాతకంగా అంత స్లోగా చంపేటువంటి చావు ఎవరి కోసం అంటే భయంకరమైనటువంటి క్రిమినల్స్కి. అంటే అంతకు మించినటువంటి హీనమైనటువంటి పనిష్మెంట్ ఇంకొకరికి లేదు. అమ్మా, నువ్వు నేను యేసు ప్రభు కోసం అంత దిగజారగలమా? మనం అంత కిందకి రాగలుగుతాం? మనం సస్తేరం. మన మందిరానికి వస్తాం కానీ మన లెవెల్ మనమే మెయింటైన్ చేస్తాం. ఏం చేసుకోవటానికి? నువ్వు ప్రభు కోసం నువ్వు జీవించాలంటే, ప్రభు కోసం నువ్వు వాడబడాలంటే యూ నీడ్ టు కమ్ టు ద లోయెస్ట్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్. యేసు ప్రభువారే అంత కిందకు వచ్చాడమ్మా, నీకేం బాధ? యేసు ప్రభువారే అంత తగ్గించుకున్నాడు, నీకేం బాధ తగ్గించుకోవడానికి? మనం ప్రభు కంటే గొప్పవాళ్ళమా? ప్రభు అంత లోయెస్ట్ పాయింట్కి వచ్చి తన కమిట్మెంట్ చూపించాడు. కాబట్టి క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ సెలబ్రేషన్, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ అబౌట్ కమిట్మెంట్. అది మట్టలాదివారం మనకి చూపిస్తా ఉంది. నేను అన్నాను, ద లోయెస్ట్ హైట్ ఫర్ ద హైయెస్ట్ కింగ్. యేసు ప్రభువారు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, దేవుళ్లకు దేవుడు ఆయన. అటువంటి ప్రభువు ఎంత లోయెస్ట్ స్థానంకి వచ్చాడో అది కమిట్మెంట్ అంటే. మనము రక్షించబట్టం అనేటువంటి ఒక మహర్దశ ఏదైతే ఉందో ఆ మహర్దశ సాధించడం కొరకు తన్ను తాను ప్రభువు ఎంత ఉపేక్షించుకొని ఎటువంటి కమిట్మెంట్ చూపించాడంటే హీ కేమ్ టు ద లోయెస్ట్ లెవెల్ ఇన్ ఆర్డర్ టు డై ఫర్ అస్. దేవునికి అంతకంటే లోయెస్ట్ లెవెల్ ఉండదమ్మా. ఎంతవరకైతే లోయెస్ట్ లెవెల్కి దిగాలో అంత లోయెస్ట్ లెవెల్కి యేసు ప్రభువారు దిగటం జరిగింది. సో దట్ ఈస్ అ కమిట్మెంట్ దట్ వీ నీడ్ టు షో ఫర్ గాడ్. మూడోది గనక మనం గమనిస్తే ఎక్స్పెక్టేషన్స్. మందిరానికి వచ్చినప్పుడు మనం వలే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, ప్రతి ఒక్కరికి ఎవరి ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకు ఉంటాయి. సరే, యేసు ప్రభువారు చుట్టూతా కూడా ఎక్స్పెక్టేషన్స్ పీక్ లెవెల్లో ఉన్నాయి. చూడండి అక్కడ ఏముంది, అక్కడ కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతుల్లో నుండి లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. ఇక జాగ్రత్త వినండి, యేసు ప్రభువారు ఈ ఆదివారం నాడు జయప్రవేశం చేయటానికి ఒక 2 రోజుల ముందే ఒక అద్భుతమైన స్పెక్టాక్యులర్ ఈవెంట్ జరిగింది. ఏంటి ఆ ఈవెంట్? లాజరు మరణం నుండి లేపబడ్డాడు. సో ఇప్పుడు యేసు ప్రభువారి మీద వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఆయన చూడటానికి వచ్చారు, లాజరును చూడటానికి వచ్చారు. బహుశా వాళ్ళు అనుకున్నారు ఈ పండగ టైంలో యేసు ప్రభువారు ఇంకా ఏదో పెద్ద సూచక్రియ చేస్తాడేమో, ఇంకా ఏదో గొప్ప కార్యం చేస్తాడేమో. రకరకాల ఎక్స్పెక్టేషన్స్తో వాళ్ళు ప్రభు దగ్గరికి రావటం జరిగింది. అంటే ప్రభు దగ్గరికి వాళ్ళు రావటానికి కేవలము ఆయన దేవత్వమును బట్టి వాళ్ళు ఆకర్షించబడి ప్రభు దగ్గరికి రాలేదు. వాళ్ళకు ఉన్నటువంటి ఏదో ఎక్స్పెక్టేషన్, యేసు ప్రభు దగ్గరికి వస్తే ఫలానా చేస్తాడంట, యేసు ప్రభు దగ్గరికి వస్తే ఫలానా చేస్తాడంట కదా. చాలా మంది సాక్ష్యాలు వింటా ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చారంటే ఆ రోగం తీసేసినందుకు. అంటే మనం యేసు ప్రభు దగ్గరకు ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఆయన ఏదో ఒక పని చేస్తాడు, లేదంటే చేస్తాడు, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ యేసు ప్రభువారు చేసినటువంటి మహిమకు నువ్వు పరిమితమవుతావా,
లేదంటే యేసు ప్రభు వారితో సంబంధం కలిగి ఉండటానికి ఆయన వ్యక్తిత్వం వైపు నువ్వు ఆకర్షితురాలు అవుతావా? ఆర్ యు ఫోకస్ ఆన్ ఓన్లీ ద స్పెక్టాక్యులర్ రాదర్ దాన్ ద లూజింగ్ ద ఫోకస్ ఆన్ ద పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? అమ్మ చెప్పండి, మనకి యేసు ప్రభు కావాలా, యేసు ప్రభు చేసే అద్భుతం కావాలా? ఇక్కడ మటుకు అందరూ యేసు ప్రభువే కావాలంటారు. కానీ లోపల మట్టికి యేసు ప్రభు దగ్గరికి వచ్చేది అందరూ కూడా దేనికోసం చెప్పండి? పాస్టర్ గారు, మా అమ్మాయి పెళ్ళి అవుతా లేదా, మందిరానికి వచ్చామండి, ప్రార్థన చేయండి. పాస్టర్ గారు, మా అబ్బాయికి ఉద్యోగం వస్తా లేదా, వచ్చామండి. సో మన ఆకర్షణ దేని కొరకు? లాజరు లేపినట్టు దేవుడు నన్ను కూడా లేపుతాడేమో. ఇప్పుడు యేసు ప్రభు వారు ఏం చేయాలా? లాజరు లేపినట్టు మన జీవితంలో అద్భుతం చేశారు. అప్పుడు యేసు ప్రభుని నమ్మేసుకుంటాం. అమ్మ అదా మోటివేషను? నేనంటాను, ఒకవేళ నీ ఫోకస్ కేవలం ఒక స్పెక్టాక్యులర్ మిరకిల్ కొరకైతే యూ కాంట్ అటాచ్ టు ద పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అందుకే చాలా మందికి క్రైస్తవ జీవితంలో సంతోషం లేదు. కారణం ఏంటో తెలుసా? మీరు ప్రభు యొక్క మహోన్నతమైనటువంటి కార్యానికి మీరు అటాచ్ చేయరు, కానీ యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వానికి మీరు అటాచ్ కాలేదు. ఆ మాటకొస్తే ప్రభు దగ్గరికి మీరు ఆకర్షితులు కాటానికి ఒక స్పెక్టాక్యులర్ మిరకలే కానీ అంతకు మించి ప్రభువుతో సంబంధం కలిగి ఉంటాం అనేటువంటిది మన జీవితాల్లో అది మనకున్నటువంటి ప్రాధాన్యత కాదు. దట్స్ నాట్ అవర్ ప్రయారిటీ. ఆబ్వియస్గా యేసు ప్రభువారిని నువ్వు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అద్భుతాలు చేస్తాడు, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ కేవలం అద్భుతాలకు పరిమితం చేయమాక యేసు ప్రభువుని. యు నీడ్ టు మోర్ కాన్సన్ట్రేట్ ఆన్ ద పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అందుకే అక్కడ ఉన్నటువంటి యూదుల యొక్క ఆలోచన ఏంటంటే ఆయనను రాజు చేసేద్దాం. యేసు ప్రభు వారు యెరూషలేము వెళ్తున్నప్పుడు ఆయన మైండ్ నిండా ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా? సిలువ అనేటువంటిది. ఇక్కడ సందర్భం కూడా భలే కలిసి వచ్చింది వీళ్ళకి. అది పస్కా పండుగ దినాలు. పస్కా పండుగ దినాల్లో వాళ్ళు దేని జ్ఞాపకం చేసుకుంటారు? విడుదల. దేని నుండి విడుదల? ఐగుప్తు నుండి విడుదల. అందుకని పస్కా ఎప్పుడు వాళ్ళు ఆచరించడం మొదలుపెట్టారు? ఐగుప్తు యొక్క విడుదల. సో ఇప్పుడు జాగ్రత్త వినండి, ఆ మట్లాది వారు యేసు ప్రభు వారు ఒక రాజు సెట్టింగ్తో యెరూషలేములోకి వచ్చాడు. సో ఇప్పుడు కలుస్తుందా లేదా? పాస్టర్ గారు భలే కలిసిందండి. కలిసినంత మాత్రం చేత అనుకోమాకండమో, ఆ కలవటాలే మీ కొంపలు కూల్చే విషయాలు. మనం ఏమనుకుంటాం? భలే కలిసి వచ్చిందండి, ఆయన రాజుగా యెరూషలేములోకి వచ్చాడండి, కాబట్టి ఇప్పుడు ఆనాడు ఐగుప్తు నుండి విడుదల చేసిన ప్రభు ఈ రోజు కూడా రోమా నుండి విడుదల చేస్తాడు, ఆమేన్ అన్నాడా? మనమైతే అనేస్తాం. ఇక్కడ మన భలే మ్యాచ్ అయింది కదా. అక్కడ మ్యాచ్ అయింది, అక్కడ ప్రభు అమ్మా అక్కడ ప్రభు చేసినట్టు ఇక్కడ చేయక్కర్లేదు, అట్లా ఉన్నట్టు ఇట్లా ఉండదు. అనవసరంగా మీరు దేవుని చిత్తాన్ని కన్ఫ్యూజ్ చేయమాకండి. అది పాస్ ఓవర్ టైం అయినంత మాత్రం చేత, పాస్ ఓవర్ టైంలో వాళ్ళు లిబరేషన్ గురించి ఆలోచిస్తున్నంత మాత్రం చేత యేసు ప్రభువారు వీళ్లను రోమ్ నుండి లిబరేట్ చేసినటువంటి అవస్థత కాదు, అది సమయం కాదు, అది విధానం కాదు. డోంట్ డిసీవ్ యువర్ సెల్ఫ్, బీ కేర్ఫుల్. కాబట్టి ఆబ్వియస్గా యేసు ప్రభువారి యొక్క మిషన్ భిన్నంగా ఉంది, ఆ వచ్చినటువంటి యూదుల యొక్క మిషన్ భిన్నంగా ఉంది. వీళ్ళేమో అద్భుతాల కొరకు వచ్చారు, వీళ్ళేమో రాజును చేయటానికి వచ్చారు, వీళ్ళేమో యేసు ప్రభువారు ఆనాడు ఏదైతే ఐగుప్తులో నుండి పస్కా టైంలో ప్రభు ఎట్లాగైతే యూదులను విడుదల చేశాడో ఇప్పుడు రోమా యొక్క బానిసత్వం నుండి విడుదల చేస్తాడు అనేటువంటి మిషన్తో వాళ్ళు ప్రభువుని వెతుక్కుంటూ వచ్చారు. కానీ యేసు ప్రభువారి యొక్క మిషన్ ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంది. ఏంటో తెలుసా? ఆయన సింహాసనం కొరకు రాలే, ఆయన రాజు అవ్వటానికి రాలా. రాజుగా వచ్చాడు కానీ
రాజు అవ్వటానికి రాలా. జాగ్రత్త వినండి అమ్మా, రాజు ఎప్పుడవుతాడు? రాజు ఎప్పుడవుతాడు చెప్పండి, ఎవరైనా రాజు ఎప్పుడవుతారు? రాజు చేసినప్పుడమ్మా. మీరు ఏదో చాలా హై లెవెల్ ఆలోచిస్తున్నట్టున్నారు, భూమి మీద ఆలోచించండి. రైట్? సో రాజు ఎప్పుడైతాడు? ఇప్పుడు యేసుప్రభు వారు రాజు చేస్తే రాజు అవుతాడా? ఆయన రాజు కాబట్టి లోపలికి వచ్చాడా? నేను అందుకే అన్నాను, యేసుప్రభు వారు రాజు కావటానికి రాలే, ఆయన ఆల్రెడీ రాజు. నువ్వు చేసేదేంటి రాజుని? ఆయన పుట్టుకలోనే ఆయన రాజమ్మా, ఆయన మెస్సయ్య, ఆయన యూదుల రాజు. సో నోబడీ కెన్ మేక్ హిమ్ ఎ కింగ్, నోబడీ నీడ్ నాట్ క్రౌన్ హిమ్ ఎ కింగ్, హి ఈస్ ఆల్రెడీ ఎ కింగ్. నువ్వు నేను రాజు చేసేదేంటి? ఆయన రాజు ఆల్రెడీ. కాబట్టి ఆయన 100% రాజుగానే యెరూషలేములో ఆయన ప్రవేశించాడు. కానీ ఆయన మిషన్ను సింహాసనం ఎక్కటం కాదు, ఆయన మిషన్ను సిలువకెక్కటం. అందుకే చూసారా, ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ తలకిందులవుతాయో మన సంబంధాలు కూడా తలకిందులవుతాయి. అందుకనే యేసుప్రభు వారి చేతిలో ఆదివారం నాడు ఏం పెట్టారమ్మా? మట్టలు పెట్టారు, బట్టలు పెట్టారు. శుక్రవారం నాడు ఏం పెట్టారు? ముళ్ళు పెట్టారు. మళ్ళీ వాళ్ళే కదా సిలువేయమంది. అంటే చేంజ్ ఎక్కడొచ్చింది? ఇప్పుడు ఎవరు ఫ్రస్ట్రేట్ అయ్యారు? ఏమ్మా, యేసుప్రభు వారు ఏం ఫ్రస్ట్రేట్ కాలా. కారణం ఏంటంటే యేసుప్రభు వారి మిషన్లోనే సిలువెక్కటం ఉంది. కానీ యేసుప్రభు వారికి విచిత్రమేం కాదు. ఇప్పుడు ఎవరికి ప్రాబ్లం వచ్చింది? అయ్యయ్యయ్య, ఏంటి ప్రభు నువ్వు ఎంత పని చేశావు? నేనేమనుకున్నాను నువ్వేం చేశావు? నేనేం ప్రార్థన చేశాను నువ్వేం చేశావు? ఇది న్యాయమేనా? నేను అడిగిందంటే అక్కడే కదమ్మా మన దేవుడి మీద ఫ్రస్ట్రేషన్ వచ్చేది. జాగ్రత్త వినండి. when Jesus was being whom they wanted, యేసుప్రభు వారు ఎప్పుడైతే వారు కోరుకున్న రాజుగా ఆయన లోపలికి ప్రవేశం చేశాడో వాళ్ళు ఏం చేశారు? ఆయన చేతికి మట్టలు అప్పగించారు. బట్ when Jesus was being whom they needed him to be, నిజానికి ఇప్పుడు యూదులకు కావాల్సింది రాజు కాదమ్మా, యూదులకు కావాల్సింది రక్షకుడు. కారణం ఏంటంటే రాజ్యం కంటే ముందు నీకు రక్షణ రావాలి. ఏమ్మా, పరలోకం కంటే ముందు ఏం కావాలి? నీకు రక్షణ కావాలి. రక్షణ నువ్వు పరలోకంలోకి ఎట్లా ప్రవేశిస్తావు? రక్షణ లేకపోతే నువ్వు రాజ్యంలోకి ఎట్లా ప్రవేశిస్తావు? కానీ యేసుప్రభు వారు కనుక నీకు రక్షణ తీసుకురాకుండా ఆయన రాజ్యం స్థాపిస్తే నువ్వు నేను రాజ్యంలోకి వెళ్ళగలుగుతామా? మరి ఏ బేసిస్ మీద నువ్వు రాజ్యం స్థాపించమని అడుగుతున్నావు? Is it not a foolish expectation? ఇది సరైనటువంటి అవగాహన కాదే. నీ అవసరత ఏంటో ప్రభువుకు బాగా తెలుసు. నీ ఫోకస్ ఏమో కిరీటం, ప్రభు యొక్క ఫోకస్ ఏమో సిలువ. కారణం ఏంటంటే అమ్మా, సిలువ లేకుండా కిరీటం ఎప్పుడూ రాదు. మనం ఏం చేస్తామంటే బైపాస్లోకి వెళ్ళినట్లు క్రైస్తవ జీవితంలో కూడా బైపాస్లోకి ఎక్కాలి. త్వరగా పరలోకానికి వెళ్ళిపోవాలి, ఈజీగా పరలోకానికి వెళ్ళిపోవాలి. ఈ ట్రాఫిక్ అంతా తప్పించేసుకొని ఏం చేయాలా? బైపాస్లోకి వెళ్ళిపోయి త్వరగా మన డెస్టినేషన్ రీచ్ అయితే బాగుండు. కుదరదు. సిలువకు బైపాస్ లేదు. నువ్వు సిలువ గుండా వెళ్ళాల్సిందే. నువ్వు రాజ్యంలోకి వెళ్ళాల్సిందా, నువ్వు పరలోకంలోకి వెళ్ళాలన్నా యూ కెనాట్ అవాయిడ్ ద క్రాస్. కాబట్టి మన జీవితంలో మనకి ప్రధానమైన అవసరత రాజ్యము కాదండి. ఒకవేళ ఆ రోజు కనుక యేసుప్రభు వారు ఆయన రాజుగా వచ్చి రాజ్యం కనుక స్థాపించి ఉంటే ఇక్కడ కూర్చున్న మనం ఎవరం కూడా దాంట్లో ఉండేటువంటి వాళ్ళం కాదు. కానీ ఇప్పుడు జాగ్రత్త వినండి, యేసుప్రభు వారు మరలా తిరిగి వచ్చి ఆయన రాజ్యము స్థాపించబోతా ఉన్నాడు. ఇప్పుడు ఆ రాజ్యంలోకి ఈ ప్రవేశం మనకు ఉందా లేదా? దేని బట్టి ఉంది?
సిలువను బట్టే ఉంది, రక్షణ బట్టే ఉంది. కాబట్టి నీ అవసరం ఏంటి? ఇప్పుడు నీ అవసరం రాజ్యమా, నీ అవసరం రక్షణ? అమ్మ, చాలాసార్లు మన జీవితాల్లో ఈ సంగతి మనకు అర్థం కావట్లా. మన కోరిక ఒకటి, మన అవసరత ఇంకోటి. మన జీవితం చిన్నాభిన్నం అవ్వడానికి కారణం ఏంటంటే మన ఫోకస్ మన కోరిక గనుక. కానీ దేవునికి నీ కోరిక కాదు, దేవునికి నీ అవసరత తెలుసు. నీ బెస్ట్ ఏంటో దేవునికి తెలుసు. నీ అవసరతను ఎట్లా ఫుల్ఫిల్ చేయాలో దేవునికి తెలుసు. నువ్వేమో రాజ్యం కోసం ప్రభు దగ్గరికి వస్తావు, ప్రభు ఏమో నీకు సిలువ ఇద్దాం అనుకుంటున్నాడు. కారణం ఏంటంటే రక్షణ లేకుండా రాజ్యము లేదు. రక్షణ ద్వారానే నువ్వు రాజ్యంలో ప్రవేశించగలుగుతావు. సిలువ లేకుండా యు కెనాట్ ఈవెన్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. కాబట్టి ఆ కింగ్డమ్లోకి నువ్వు ప్రవేశించాలంటే ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ద క్రాస్. జాగ్రత్త విను, యూదుల యొక్క కోరిక రాజ్యం, కానీ యూదుల యొక్క అవసరత సిలువ. ఎప్పుడైతే యేసు ప్రభువారు వాళ్ళ కోరికను తీర్చలేదో వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయ్యి యేసు ప్రభువారిని వాళ్ళు సిలువకు అప్పగించారు. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం ప్రభువుని అక్కడే అప్పగిస్తూ ఉంటున్నాం. దేవుని మీద మనకు ఫ్రస్ట్రేషన్ ఎప్పుడు వస్తుంది? మన కోరిక తీర్చినందుక, మన అవసరత తీర్చినందుక. అమ్మ, గుళ్ళు మీద చేసుకొని చెప్పండి అమ్మా, మీరు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మీ అవసరతలు తీరకుండా ఉన్నాయా? ఎవరు నిజం చెప్పండి అమ్మా, మీ అవసరాలు తీరకుండా ఎప్పుడైనా ఉన్నాయా? 3 పూట్ల భోజనం చేస్తున్నారా? చక్కగా బట్టలు వేసుకుంటున్నారా? ఇళ్లలో మీరు బతుకుతున్నారా? మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా? ఇవన్నీ ఏంటి? ఇప్పుడు ఎక్కడ మన దేవుని మీద ఫ్రస్ట్రేషన్ వస్తుంది? అవసరతల మీద, కోరికల మీద. ఇప్పుడు దేవుని మీద కోపం ఎప్పుడు వస్తుంది? కోరికల మీద. ఇప్పుడు దేవుని ఆయన ఏం తీర్చాలనుకుంటున్నాడు? నీ అవసరాలు తీర్చాలనుకుంటున్నాడు. నీ కోరికలు ఆయనకు ప్రాధాన్యత కాదు. ఒకవేళ నీ కోరిక గనక అది నీకు అవసరతని గనక దేవుడు గనక భావిస్తే నీ కోరికను ఆయన తీరుస్తాడు. ఎప్పుడో తెలుసా? ఆ కోరిక నీ అవసరత అయి ఉండాలని దేవునికి అర్థం అవడానికి కదా, అర్థమవుద్దని కాదు, ఆయనకు ముందే తెలుసు. అనగా ఆయన ముందే నువ్వు చెప్తాడు. నా మాట మీకు అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ యూదుల యొక్క అవసరత ఏం చెప్పండి? యూదుల యొక్క అవసరత ఏంటి? సిలువ, రక్షణ. యూదుల యొక్క కోరిక ఏంటి? రాజ్యం. సో ఇప్పుడు యేసు ప్రభువారు ఏం చేస్తానికి వచ్చాడు? కోరికనా, అవసరతనా? అందుకే పౌలు గారు అన్నాడు, అరే క్రైస్తవులారా, అన్నపానములు పుచ్చుకొని సంతృప్తి సహితంగా బతకండి చాలు. అంతకంటే ఏం కావాలి మనకి? అంతకంటే ఏం కావాలమ్మా మనకి ఈ లోకంలో? అన్నపానములకు వెళ్ళే వారికి తృప్తిగా ఉండలేమా మనం? మన అవసరం తీరితే చాలదా? లేదు, మన గొంతెమ్మ కోరికలు ఉన్నాయి. ఆ గొంతెమ్మ కోరికలు తీరట్లేదు కనుక మన క్రైస్తవ జీవితంలో ఫ్రస్ట్రేషన్. మందిరం మీద ఎందుకు కలుగుతున్నావు? నీ కోరికలు తీరట్లేదు కాబట్ట. నీ అవసరం తీరుతున్నాయా? ఈరోజు దేవుడిని కనీసం నీ అవసరం తీర్చి నేను ఉంచాడా? బీ హ్యాపీ అబౌట్ దట్. అది కంటెంట్మెంట్, అదే సంతృప్తి అంటే. దేవుడు నీ కోరికలు తీర్చడానికి ఆయన లేడు. ఆ మాటకు వస్తే నీ కోరిక కంటే నీ అవసరం ఏంటో దేవునికి తెలుసు గనక ఆయన అవసరం తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఈ గుంపులో 3 రకాల ప్రజలు ఉన్నారు. ఎవరా 3 రకాల ప్రజలు? మొట్టమొదటి శిష్యులు ఉన్నారు. శిష్యులకు ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి అవగాహన లేదు, ఇగ్నోరెంట్. ఏమనక్కడ ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు, కానీ యేసు మహింపరచబడినప్పుడు అవి ఆయన అంటే జాతరండి మట్లాదివారం యొక్క ఈవెంట్ అంతా అయిపోతాం, కానీ ఆ ఈవెంట్ యొక్క కథ ఏంటో వీళ్ళెవరికి తెలియదు. నా మాట మీకు అర్థమవుతున్నా? చర్చిలో కూడా కార్యక్రమాలు అయిపోతూనే ఉంటాయి, కానీ చాలామందికి ఏంటో తెలియదు. పాస్టర్ గారు ఇది జరిగిందండి, అరే అనౌన్స్మెంట్ నేను లేనండి. మనం 10ంటికి వస్తే అనౌన్స్మెంట్ ఎక్కడ వింటావు?
అనౌన్స్మెంట్ వినాలంటే 8ంటికి రావాలి. నా మాట మీకు అర్థమవుతుందా? అంటే చాలాసార్లు మంచి తిట్టం జరుగుతామా, హడావిడంతా అయిపోతూ ఉంటుంది, సెలబ్రేషన్ అంతా అయిపోతూ ఉంటుంది, కానీ ఏం జరుగుతుందో ఏం తెలియదు అక్కడ. యు ఆర్ ఇగ్నోరెంట్ బికాజ్ యు ఆర్ నాట్ ఇన్ లైన్. నువ్వు కలిసి ప్రయాణం చేయటంలా. సరే, క్రౌడ్స్, సామాన్య క్రౌడ్స్ ఏమో వాళ్ళు మిరకిల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. ఆయన లాజరుని సమాధిలో నుండి పిలిచి మృతుల్లో ఉండి ఆయన లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యం ఇచ్చిరి, అందుచేత ఆయన ఆ సూచక్రియ చేసినని జనులు విని ఆయనను ఎదుర్కొని పోయిరి. సో ఇప్పుడు వాళ్ళు దేని కొరకు వచ్చారు? ఎంటర్టైన్మెంట్ కొరకు వచ్చారు. యేసుప్రభువారంట లాజర్ని సమాధిలో ఉండి తిరిగి లేపాడంట. ఇప్పుడు మళ్ళీ యేసుప్రభువారంట పస్కా టైంలో మంచి హడావిడి కొంటే ఎరుసలేమంతా ఆ టైంలో వచ్చాడంటే ఏదో ఒకటి చేస్తాడు కాబోలు, ఏదో ఒక అద్భుతం చేస్తాడు కాబోలు. మళ్ళీ మిస్ అయిపోతాం. ఏం మిస్ అయిపోతాం? ప్రభువుని కాదు, అద్భుతాన్ని. ఈరోజు జనాలు దేని కొరకు ఆరాటపడుతున్నారు? ప్రభు కోసం, అద్భుతం కొరక. ఈ బ్యాచ్ మనకి ప్రభు అక్కర్లా, మనకేం కావాలి? అద్భుతాలు ఉంటే చాలు. ప్రభు అక్కర్లే. మూడో బ్యాచ్ ఉన్నారు, యేసు ప్రభు వారి మీద అసూయపడినటువంటి బ్యాచ్. చూడండి, కావున పరిచయాలు ఒకరితో ఒకరు ఏమంటారు? మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయిన చూడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొండ్రి. వీళ్ళు చివరికమ్మా యేసు ప్రభు వారి మీద ఎంత అసూయ చెందారంటే, అరే అసలు పోయి ఎవరి మీద అసూయ చెందాం? ఏమా ఏదో పేతురు మీద అసూయ పడ్డా ఒక అర్థం ఉంది. లేదా యోహాన్ ఏంటండి, ఎప్పుడు యేసు ప్రభు చాలా దగ్గర ఉంటాడంట. బచ్చగాడు నిన్న కాక మొన్న మినిస్ట్రీకి వచ్చాడు. ఇప్పుడు ఆ బచ్చగాడు ఎక్కడ ఉన్నాడు? సో ఇప్పుడు ఎవరి మీద అసూయపడాలి? పేతురు యోహాన్ మీద అసూయపడాలి. అదేంటండి, నేను ఇంత సీనియర్ని, యేసు ప్రభువారు నాకు దగ్గర లేకుండా ఎవరు వాడు తాంటే తూరదండి. నిన్నగా మొన్న వచ్చాడు చర్చికి. ఈ బ్యాచ్ పోనీ ఇదంతా ఒక అర్థం. ఇప్పుడు ఎవరి మీద అసూయపడతావు? యేసు ప్రభు మీద అసూయపడతావా? అసలు ఇంకేమైనా ఉందా? వీళ్ళు ఎంత అసూయపడ్డారంటే ఇంక అనుకున్నారు వీళ్ళు, అరే లోకమంతా యేసు ప్రభు వెనకెళ్ళటానికి కారణం ఏంటంటే లాజర్ని తిరిగి లేపాడు కదా, కాబట్టి వెళ్తున్నారు. ఇంకా ఓ పని చేద్దాం, ఈ లాజర్ని చంపేద్దాం, అప్పుడు లోకము ఆయన వెంట వెళ్ళదు. అమ్మా, అందరిలో ఉన్నటువంటి ఒక కామన్ ఫ్యాక్టర్ ఏంటో తెలుసా? యేసు ప్రభువారిని వాళ్ళు వాడుకోవటాన్ని చూస్తున్నారు. జాగ్రత్త వినండి అమ్మా, ఈరోజు చాలామంది యేసు ప్రభు చేత ఆకర్షించబడి ప్రభు దగ్గరికి రావట్లే. యేసు ప్రభుని వాడుకోవటానికి, మందిరాన్ని వాడుకోవటానికి, దట్ ఈస్ నాట్ ద మోటివ్ టు కమ్ టు క్రైస్ట్. వాళ్ళకి యేసు ప్రభు దగ్గర నుండి పవర్ కావాలి. కారణం ఏంటంటే వాళ్ళకి బలహీనత ఉంది కాబట్టి. యేసు ప్రభు దగ్గర నుండి వాళ్ళకి విక్టరీ కావాలి. కారణం ఏంటంటే వాళ్ళ లైఫ్లో డిఫీట్ ఉంది కాబట్టి. యేసు ప్రభు దగ్గర నుండి వాళ్ళకి బ్లెస్సింగ్ కావాలి. కారణం ఏంటంటే వాళ్ళ జీవితంలో సఫరింగ్ ఉంది కాబట్టి. కానీ జాగ్రత్త వినండి, దేవుని వాక్యం చెప్పే సత్యం ఏంటో తెలుసా? బలము వైపు నీ జీవితము వెళ్ళేది బలహీనత గుండా. బలహీనతను తప్పించుకోవటానికి నువ్వు ప్రభు దగ్గరికి రామాక. దేవుడు నీ బలహీనతను వాడుకొనే నిన్ను బలవంతునిగా చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. వై డు యూ వాంట్ టు అవాయిడ్ వీక్నెస్ వెన్ గాడ్ వాంట్స్ టు యూజ్ యువర్ వీక్నెస్? మనమేమనుకుంటామంటే, అయ్యో నాకు వీక్నెస్ ఉంది కాబట్టి దేవుడు నా వీక్నెస్ తీసి నాకేమి ఇవ్వాలి? బలం ఇవ్వాలి. అరే వీక్నెస్ పెట్టింది ఎవరా? దేవుడు. ఎందుకు పెట్టాడు వీక్నెస్?
దాని ద్వారా దేవుణ్ణి నడిపించాలనుకుంటున్నాడు. మరి నువ్వెందుకు దాన్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తావు? సరే, నువ్వు ఓడిపోయావు అనుకో, ఓటమి ఎవరు తీసుకొచ్చారు? మనం ఎట్లా అనుకుంటామంటే దేవుడు అంటే ఎప్పుడు గెలిపే తేవాలి, దేవుడు అంటే ఎప్పుడు రోగం తీసేయాలి. అట్లా కుదురుద్దా? లేదు. రోగం తెచ్చేది ఎవరు? దేవుని సెలవు లేకుండా రోగం వస్తుందమ్మా? దేవుని సెలవు లేకుండా ఏమంటారు, డిఫీట్ వస్తుందా? సమ్ టైమ్స్ గాడ్ వాంట్స్ యూ టు గెట్ డిఫీటెడ్, దట్స్ ఓకే. యేసు ప్రభుని విక్టరీ కోసం వాడుకోమక్క. యేసు ప్రభు వారు నీకు పర్పస్తోనే డిఫీట్ తీసుకొచ్చాడు. కారణం ఏంటి? నిన్ను ఆయన మౌల్డ్ చేద్దాం అనుకుంటున్నాడు, నిన్ను ఆయన ట్రైన్ చేద్దాం అనుకుంటున్నాడు. కాబట్టి డిఫీట్ని ఎందుకు తప్పించుకోవడం ప్రయత్నం చేస్తావు? డిఫీట్ని ఆస్వాదించు. బికాస్ గాడ్ వాంట్స్ యూ టు ట్రైన్ యూ త్రూ ద డిఫీట్. ద పాత్ టు ద బ్లెస్సింగ్ ఈజ్ త్రూ ద సఫరింగ్. నీ జీవితంలో సఫరింగ్ ఉందనుకో, సఫరింగ్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయమాక. కారణం ఏంటంటే దేవుడు నీ జీవితానికి ఆశీర్వాదాన్ని సఫరింగ్ ద్వారా తెద్దాం అనుకుంటున్నాడు. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన జీవితాల్లో కానీ అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ జీవితంలో కానీ వాళ్ళకున్నటువంటి అవసరతలను బట్టి, వాళ్ళకున్నటువంటి లోపాలని బట్టి ప్రభువుని వాడుకొని, అర్థమవుతుందా, ప్రార్థన చేసి ఫస్ట్ ర్యాంక్ వచ్చేయాలి. అవసరమా? నా మాట మీకు అర్థమవుతుందా? అక్కర్లేదు. దేవుడికి ఫస్ట్ ర్యాంక్ వస్తే ఫస్ట్ ర్యాంక్ రాని, సెకండ్ ర్యాంక్ వస్తే అదేంటండి సెకండ్ ర్యాంక్ ఎందుకు వస్తుంది? నా చిన్నప్పుడు బుద్ధిహీనంగా వెళ్ళేవాడిని అట్టని తెలుసా, టీచర్ దగ్గరికి. నాకు ఒకటి కాంపిటీషన్ ఉండేది, నాకు మా ఫ్రెండ్కి. వాడికి ఫస్ట్ ర్యాంక్ వస్తే నాకు సెకండ్ ర్యాంక్, నాకు సెకండ్ ర్యాంక్ వస్తే ఆడికి ఫస్ట్ ర్యాంక్, ఆడి సెకండ్ ర్యాంక్ వస్తే నాకు ఫస్ట్ ర్యాంక్. సో ఎప్పుడు కాంపిటీషన్ ఉండేది. ప్రతి ఎగ్జామ్కి వెళ్ళి టీచర్ ఏంటంటే ఆడికి ఎందుకు హాఫ్ మార్క్ వచ్చింది, ఇడికి బుద్ధిహీనత తెలియని రోజులు. యు నీడ్ నాట్. దేవుడు ఒకవేళ నీకు లాస్ట్ ర్యాంక్ ఇచ్చాయనుకో, ఇవ్వని, నేర్చుకో. దేవుడే నేర్పించాలనుకుంటున్నాడు. అంటే యేసు ప్రభుని వాడుకోవడానికి ప్రయత్నం చేయమాకండి. దేవుడు తన ప్రణాళికలో ఏదైతే స్థితిని నీకు ఇచ్చాడో ఆ స్థితిని అంగీకరించి ఆ స్థితిలో నువ్వు ఎదగాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అందుకే అన్నాను, ద పాత్ టు ద ఎంప్టీ టూమ్ ఈస్ త్రూ ద క్రాస్. మరుసటి ఆదివారం నాడు యేసుప్రభు వారు సమాధి గెలిచి తిరిగి లేచాడంటే ఈ వారంలో ఆయన సిలువేయబడ్డాడు కాబట్టి. సిలువ లేకుండా పునరుద్ధానం లేదు. నిజానికి మనం చర్చ్ హిస్టరీ కనుక చూస్తే చాలా కాలము మొదటి 3 శతాబ్దాల్లో కూడా ద చర్చ్ వాజ్ మార్జినలైజ్డ్, మెనీ క్రిస్టియన్స్ వర్ హేటెడ్. కానీ మూడవ శతాబ్దంలో కాన్స్టంటైన్ ఎప్పుడైతే చక్రవర్తి అయ్యాడోమా, క్రైస్తవ్యం నాశనం అయిపోయింది. ఎందుకంటే అప్పుడు క్రైస్తవులకు ఎవడైతే క్రైస్తవుడు అవుతాడో వాడికి ప్రివిలేజ్ ఇవ్వడం ప్రారంభించారు. అంతకుముందు పర్సిక్యూషన్లో ఎదిగినటువంటి సంఘము ఎప్పుడైతే ప్రాస్పరిటీ వచ్చిందో ఇప్పుడు సంఘము ఇట్ హ్యాస్ కమ్ టు ద ఫోర్ ఫ్రంట్. అందుకే కొన్ని వందల సంవత్సరాలు ద పవర్ వాజ్ ఇన్ ద చర్చ్ అండ్ ద స్టేట్. క్రైస్తవ్యం భయంకరంగా తయారైపోయింది, కలుషితమైపోయింది. నేను అంటున్నాను, యు హ్యావ్ టు అండర్స్టాండ్ ద రియాలిటీ. దేవుడు నిన్ను ఏ పరిస్థితి గుండా నడిపిస్తే ఆ పరిస్థితిని నువ్వు అంగీకరించాల్సిందే, దానిలో నుండి నువ్వు వెళ్లాల్సిందే. దాని ద్వారా దేవుడు నువ్వు ఏదైతే ఎదగాలని కోరుకుంటున్నాడో ఆయన ఎదిగింప చేస్తాడు. అప్పటిదాకా ఓపిక పట్టాల్సిందే. డోంట్ ట్రై టు సర్చ్ ఫర్ షార్ట్ కట్స్. ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. యేసు ప్రభువారు ఆయన మట్టలాదివారం నాడు యెరూషలేములో జయప్రవేశం చేసినప్పుడు ఈ సంగతులు మన జీవితానికి ప్రభు మన దృష్టికి తీసుకొస్తా ఉన్నప్పుడు ఒకవేళ మనం సరిచేయబడవలసిన సరిచేయవలసిన ఉన్నాయా, విడిచిపెట్టాల్సిన ఉన్నాయా, మనం ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నాం? కేవలం సెలబ్రేషన్ మూడ్లో ఉంటున్నామా,
లేదంటే కమిట్మెంట్తో ఉన్నామా? యేసు ప్రభువారు ఏది మన జీవితాల్లో చేసినా దానికి అంగీకరించడానికి ఉన్నామా? లేదంటే యేసు ప్రభుని వాడుకొని మనమున్న స్థితిలో ఉండి తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నామా? నీ కోరిక ఒకటి, నీ అవసరం ఇంకొకటి. దేవుడు నీ కోరిక తీరుస్తాననిలే, నీ అవసరం దేవుడు తీరుస్తాడు. యూదుల కోరిక రాజ్యం, వారి అవసర రక్షణ. మన జీవితంలో కూడా దేవుడు రాజ్యం ఇస్తాడు, కానీ తరువాత ముందు రక్షణ లేకుండా రాజ్యం ఎట్లా సాధ్యమవుతుంది? నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోకుండా, ఆయన సిలువను ఎత్తుకొని నువ్వు ఈ లోకంలో జీవించకుండా ఆయన రాజ్యంలోకి ఎట్లా ప్రవేశిస్తావు? కాబట్టి రాజ్యంలోకి ప్రవేశించాలంటే ముందు నువ్వు రక్షించబడాలి కదా. కాబట్టి ప్రభు సిలువ దగ్గరికి రా, ఆయన సిలువను అంగీకరించు. అందులో లేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకుని ఆశను సెలవు తీసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాం. నీ వాక్యం ద్వారా అనేక విషయాలు మా గమనాన్ని మీరు తీసుకొస్తుండగా ప్రభా మేము సరి చేసుకోవటానికి, నీ వాక్యానికి ప్రభా మేము లోబట్టడానికి, ఏదైతే శిష్యరికత్వపు మార్గము ద్వారా మీరు మమ్మల్ని నడిపిస్తున్నారో ఆ మార్గములో మేము ప్రయాణం చేయటానికి, అది మేము అంగీకరించడానికి, నువ్వు ఏది ప్రభా మా జీవితాల్లో కలగజేసినా అది మా మేలు కొరకే, అది మాకు అర్థం కాకపోయినా అనేటువంటి విషయాన్ని ప్రభా మేము అంగీకరించిన వారమై సిలువనెత్తుకొని ప్రభా నేను వెంబడించే వారుగా మేము ఉండటకు, మా కోరికల కంటే మా అవసరాలు తీర్చడానికి మీరున్నారు గనక వాటితో మేము సంతృప్తి కలిగి ఉండటానికి ప్రభా మీరు కృప చూపించి నడిపించమని ప్రతి కుటుంబాన్ని మీ నమ్మకమైన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకొందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చుడు నెరవేరునుగాక. వండిన ఆహారం నేడు మాకు దయచేయండి, మా అండస్సులు మీకు చేసిపోకాలను క్షమించండి, మమ్మ చోరులో తెక్క దుస్తుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైన మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. మా అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. ఒకనొక పలకరించిన మెళ్ళకు మీరు వెళ్ళొచ్చు.